హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లండి. ఈ రోజు అక్టోబర్ 1వ తారీఖున టైం వచ్చేసి 10:30 అయితే అవుతుందండి. ఇక్కడ మనం గ్రావిటీ కెనాల్ N16 రోడ్డు పక్కనే ఈ గ్రావిటీ కెనాల్ సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ ఏ విధంగా జరుగుతుంది అన్నది మీకే చూపిస్తాను. మన ఛానల్ నేను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే చేయండి. ఇంక వీడియోలోకి వెళ్దాం పదండి. చూస్తున్నారు కదండి, ఇక్కడ ఈ గ్రావిటీ కెనాల్ సంబంధించి పనులు ఎలా జరుగుతున్నాయి అన్నదానికి మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా ఎలా అయితే తవ్వుకొని ఎలా పనులు అయితే జరుగుతున్నాయో, ఇక్కడ మొన్నటిదాకా ఏంటంటే వర్షాలు పడటం వలన కొంచెం పనులు అయితే ఆపారనమాట. మళ్ళీ కొంచెం తగ్గంగానే పనులు అయితే వేగంగా అయితే చేశారండి. మీరే చూడొచ్చు ఇక్కడ ఎలా ఉందన్నది కూడా. పనులు అయితే చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయండి. అలానే ఇక్కడ నుంచి తవ్విన మట్టినంతా మీరు చూడొచ్చు, అటు సైడ్ గట్టు పైన అయితే వేస్తున్నారండి. చూస్తున్నారు కదా, ఇదంతా తీసుకెళ్లి అటువైపు అయితే వేస్తున్నారన్నమాట. ఇక్కడ ఈ పనులు గ్రావిటీ కెనాల్ సంబంధించి పనులు ఎలా జరుగుతున్నాయి, అలానే అక్కడ బ్రిడ్జ్ పనులు అయితే అవి కూడా జరుగుతున్నాయి అనమాట. ఆ బ్రిడ్జ్ పనులకు సంబంధించి పనులు కూడా మీకైతే చూపిస్తాను. వీడియో పూర్తిగా చూడటానికి అయితే ప్రయత్నించండి. ఇంకా మన ఛానల్ కూడా కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ మీరు ఇచ్చే సపోర్ట్ ఒక సబ్స్క్రైబ్ అండి, లైక్ అండి. మీరైతే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ పనులు అయితే చాలా వేగంగా అయితే జరుగుతున్నాయండి. ఈ గ్రావిటీ కెనాల్ కు సంబంధించి పనులు ఈ విధంగా అయితే ఇక్కడైతే ఉన్నాయి అనమాట. మొత్తం ఈ గ్రావిటీ కెనాల్ వచ్చేసి సుమారు 8 కిలోమీటర్లు అయితే ఉండబోతుందండి. దీనికి సంబంధించి పనులు అయితే చాలా వేగంగా అయితే చేస్తున్నారు. మీకు వివరంగా ఈ వీడియో పూర్తిగా మొత్తం అయితే చూపిస్తాను. ఇక్కడ ఎలా జరుగుతుంది అన్నది మీరైతే చూడొచ్చు. ఇదంతా లెవెల్గా అయితే తవ్వుకుంటూ వెళ్తున్నారండి. ఈ తవ్వింది మొత్తం కూడా మొత్తం పంపిస్తున్నారు అన్నమాట. ఇటువైపు ఆల్రెడీ ఇదంతా చేశారండి పనులు. ఇప్పుడు ఇటు సైడ్ నుంచి ఇలా చేసుకుంటూ వెళ్తున్నారు అన్నమాట. ఇక్కడ నుంచి ఆ చివరి వరకు అయితే జరుగుతున్నాయండి పనులు. ఈ అమరావతి గ్రావిటీ కెనాల్ పొడవు దాదాపు 7.8 కిలోమీటర్లు అండి. ఈ నెక్కల నుండి పిచుకుపాలెం వరకు వరద ప్రమాదం ఎదుర్కోవడం కోసం గ్రావిటీ కెనాల్ రిజర్వాయర్ల కోసం మొత్తం 217 కిలోమీటర్ల వరకు అయితే ఉండబోతుంది. ఈ వైకుంఠపురం గ్రావిటీ కెనాల్ వచ్చేసి 8 కిలోమీటర్లు అయితే ఉంటుందండి. ఈ పనులు ఎలా జరుగుతుంది అన్నది కనుక మన ఛానల్లో ఫస్ట్ నుంచి ఆల్రెడీ మనం ఈ వీడియో పెట్టి అయితే 20 రోజుల పైన అయితే అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఇంకొంచెం ముందుకైతే వెళ్ళి చూద్దాం, అక్కడ కూడా ఎలా జరుగుతుంది అన్నది మీకు వివరంగా అయితే చూపిస్తాను. ఇదిగోండి చూడండి, ఇది మొత్తం అంతా తరలిస్తున్నారు అన్నమాట. ఇదిగోండి చూడొచ్చు మీరు. అంతా తవ్విన మట్టినంతా మీరైతే అక్కడ చూస్తున్నారు కదా, ఇవి అక్కడికైతే తీసుకెళ్ళి అక్కడైతే వేస్తున్నారండి. ఇదనమాట ఈ ప్రాంతం అంతా చూడొచ్చు. అసలు అంత ప్రకృతి ఎలా అయితే ఉందో. అలానే కొంచెం ముందుకెళ్ళి కూడా చూద్దామండి. అలానే ఈ రోడ్డు కూడా చూడొచ్చు ప్రజెంట్ ఎలా ఉందని. కొంచెం అక్కడ జరుగుతున్న ప్లేస్ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఇదిగోండి, మనం ఇప్పుడు వచ్చేసి E4 N16 జంక్షన్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. దీనికి సంబంధించి ఇక్కడ కూడా ఎలా ఉందన్నది మీకైతే చూపిద్దాం. ఇక్కడ కూడా ఈ గ్రావిటీ కెనాల్ సంబంధించి పనులు అయితే చేస్తున్నారు. అలానే మీరు ఇక్కడ బ్రిడ్జ్ అయితే చూస్తున్నారు కదండి, ఈ బ్రిడ్జి అంత ముందే గతంలోనే చేసినటువంటి ఈ బ్రిడ్జి అనమాట.
ఇది చాలా వరకు అయితే కంప్లీట్ అయితే అయ్యింది. తర్వాత పనులు చేయకపోవడం వలన ఇలా అయితే అయిపోయింది అనమాట. దీనికి సంబంధించి పనులు ఇంకా స్టార్ట్ అయితే అవ్వలేదు అనమాట. ఇక చూస్తున్నారు కదా అసలు ఇప్పుడు ఎలా ఉందన్నది కూడా. ఈ పనులు స్టార్ట్ అయిన తర్వాత కూడా మనం దీని గురించి అయితే చూపిద్దాము. ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ దీని కింద ఈ గ్రావిటీ కెనాల్ అయితే వెళ్తుంది అనమాట. చూస్తున్నారు కదా, మీకు ఆల్రెడీ అటువైపు తవ్వి కనిపిస్తుంది. ఇక చూసారు కదా, అలా కింద వైపు అయితే ఈ గ్రావిటీ కెనాల్ అలా వెళ్తుందండి. చూసుకోవచ్చు ఇది బ్రిడ్జ్ అంతా ఎలా ఉందో. E4 అనమాట, ఇది N16 E4 రోడ్డుకి సంబంధించి ఇదైతే ఇలా ఉంది. అలానే ఇక్కడ గ్రావిటీ కెనాల్కి సంబంధించి కూడా పనులు అయితే జరుగుతున్నాయి, మీరు చూడొచ్చు. ఇది ఎంత లోతు తవ్వారు ఏంటన్నది కూడా మీకు అర్థమవుతుంది కదా. లెవెల్ వారీగా అయితే చేసుకుంటూ వస్తున్నారు అన్నమాట. అలానే ఇంకో బ్రిడ్జ్ పనులు కూడా అయితే జరుగుతున్నాయి, అది కూడా మీకు అయితే చూపిస్తాను. చూస్తున్నారు కదండి, N16 E4 రోడ్ అయితే ఎలా అయితే ఉందో. ఇక్కడ ఉన్న ప్రజెంట్ స్టేటస్ అయితే ఇదనమాట. అలానే ఎప్పటికప్పుడు జరుగుతున్న పనుల గురించి అయితే మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయి. మీరు చేయాల్సింది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడమే. సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఎందుకు చెప్తున్నాం అనుకుంటున్నాం కాదండి, మనం ఇప్పుడు అమరావతిలో ఇదంతా తిరిగి మీకోసం వీడియోస్ అయితే చేస్తున్నాం అనమాట. మీరు చేసే సపోర్ట్ ఒక సబ్స్క్రైబ్ అండి, ఒక లైక్ అండి. అందుకనే అన్నిసార్లు అయితే అడుగుతున్నాం అనమాట. ఇదిగోండి ఇటు గ్రావిటీ కెనాల్ సంబంధించి కూడా ఇటు కూడా అయితే తవ్వుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ రోడ్లు అయితే ఇలా ఉన్నాయి అనమాట. మన ఛానల్లో ప్రజెంట్ అమరావతిలో జరుగుతున్న పనులు ఎలా ఉన్నాయి అన్నది వివరంగా చూపిస్తున్నాము. ఇదిగోండి మనం ఇప్పుడు వచ్చేసి E5 రోడ్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. దీనికి సంబంధించి మనం వీడియో ఈ గ్రావిటీ కెనాల్ అలానే ఇక్కడ బ్రిడ్జ్ అయితే రాబోతుందని చెప్పి మనం దగ్గర ఒక 1.5 నెలల పైన అయితే అవుతుంది. దీనికి సంబంధించి కూడా వీడియో అయితే చేసాము. అది ఇప్పుడు ఈ రోజు అయితే అక్టోబర్ 1వ తారీఖు వచ్చి అయితే ఇక్కడ చూస్తున్నాం అనమాట. ఇదంతా కంప్లీట్ అయితే చేశారు. కింద చూస్తున్నారు కదా, అప్పుడు 20 అడుగులు కింద వరకు అయితే తవ్వి ఇదంతా ఐరన్ బెండ్ చేసుకొని అంత పనులు అయితే చేశారు. ఇప్పుడు ఇదంతా పిల్లర్స్ అన్ని పూర్తి అయితే చేశారన్నమాట. ఇక్కడ ఈ విధంగా అయితే ఉంది. ఇది కూడా చాలా త్వరగానైతే పూర్తి అయితే చేశారండి ఈ బ్రిడ్జి. చూస్తున్నారు కదా ఇక్కడ ఏ విధంగా చేస్తారు ఏంటి అన్నది కూడా. అలానే ఇటు సైడ్ కూడా ఇంకో బ్రిడ్జ్ అయితే ఉంది, అది కూడా చేశారు. నేను ఆ వీడియో కూడా ఇక్కడ ఎండ్ కార్డులో అయితే ఇస్తాను, తప్పకుండా చూడండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది అనమాట. ఇగో చూసారు కదా, ఇక్కడైతే ఇలా ఉంది. అలానే కొంచెం ముందుకెళ్ళి చూద్దాం. ఇక అటు సైడ్ కూడా వస్తుంది, అటువైపు కూడా అయితే అయిపోయింది. ఇక చూసారు కదా, ఐరన్ కనబడుతుంది ఇలా అయ్యి. ఇంకా కొంచెం ముందుకెళ్ళి అయితే చూద్దాం. ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ ఇలా అయితే ఉందన్నమాట, ఈ బ్రిడ్జ్ పనులు అయితే అయ్యి. ఇదిగోండి ఈ పనులు చేయడం కోసం అని చెప్పి మెటీరియల్ కూడా మొత్తం అయితే వచ్చిందనమాట. అలానే ఇక్కడ వర్కర్స్ కూడా ఇక్కడే ఉంటున్నారు. అలానే ఇక్కడ చూసారు కదా, రాడ్ బెండింగ్ పనులు అయితే జరుగుతున్నాయండి. ఇక్కడ ఈ విధంగా అయితే ఉంది, మీరైతే చూడొచ్చు. చాలా మెటీరియల్ అయితే వచ్చింది. రాజధానికి ఇంకా భారీగా మెటీరియల్ అయితే రాబోతుంది. ప్రజెంట్ ఇక్కడ పనులు జరుగుతున్న వాటి వరకు అయితే మీకైతే చూపిస్తున్నాం అనమాట. ఇంకొంచెం ముందుకెళ్ళి చూద్దాం. ఇదిగోండి మనం ఇప్పుడు వచ్చేసి E6 రోడ్లో అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ బ్రిడ్జ్ పనులు అయితే మీరు చూడొచ్చు. అలానే ఇక్కడ గ్రావిటీ కెనాల్కి సంబంధించి ఇక్కడ పనులు అయితే చేస్తున్నారండి. ఇక్కడ కూడా ఈ గ్రావిటీ కెనాల్కి సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయి. నేను చూపిస్తాను కొద్దిగా లోనికి వెళ్ళిన తర్వాత. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇది వచ్చేసి N16 E6 రోడ్డు అనమాట. ఇక్కడ E6 రోడ్డు కరెక్ట్గా మనం స్ట్రైట్ వెళ్ళిపోతే డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి ఇంటి నిర్మాణం వైపు అయితే వెళ్తాం అనమాట. ఇంటి నిర్మాణం వైపు ఇక చూస్తున్నారు కదా, ఇది కూడా ఈ బ్రిడ్జ్ పనులు కూడా ఇక్కడతో ఆగినాయండి. ఇప్పుడు దీనికి సంబంధించి పనులు కూడా జరగాలి. ఇక్కడ నుంచి మళ్ళీ గ్రావిటీ కెనాల్కి సంబంధించి పనులు అయితే చేస్తున్నారండి. అయితే ఇక్కడైతే E6 దగ్గర ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఇదిగోండి E4 రోడ్డుకి సంబంధించి పనులు చేయడం కోసం చెప్పి ఐరన్ మెటీరియల్ అంతా వెళ్తుంది. భారీగా అయితే ఈ ఐరన్ మెటీరియల్ అయితే తీసుకెళ్తున్నారండి. ఇదంతా చూడొచ్చు. ఇదిగోండి మనం అయితే చూస్తున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి E7 N16 జంక్షన్ దగ్గర అయితే ఉన్నాం అనమాట.
ఇక్కడైతే భారీ బ్రిడ్జ్ అయితే రాబోతుంది. ఇది వచ్చేసి మందడం నుంచి అనంతవరం వరకు అయితే ఉండబోతుంది అనమాట ఈ రోడ్డు. ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ భారీ బ్రిడ్జి పనులు అయితే జరుగుతున్నాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఎంతమంది వర్కర్స్ ఉన్నారు, ఎంతమంది ఆఫీసర్స్ కూడా ఉన్నారు, మొత్తం అంతా సెట్ చేసుకుంటున్నారు. ఇది చూడండి, ఇది చాలా పెద్ద బ్రిడ్జ్ అనమాట. దీనికి సంబంధించి పనులు అయితే ఈ విధంగా అయితే జరుగుతున్నాయి. చూడండి, ఇదంతా ఈ మందడం నుంచి అనంతవరం వరకు ఉండే రోడ్డు పనుల కోసం అని చెప్పి ఇదంతా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఈ పనులు అయితే చాలా వేగంగా అయితే జరుగుతున్నాయండి. మీరైతే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఆఫీసర్స్ కూడా అయితే ఉన్నారన్నమాట. ఈ బ్రిడ్జ్ పనుల కోసం అని చెప్పి ఈ పనులు అయితే జరుగుతున్నాయండి. ఇక్కడైతే ఈ బ్రిడ్జ్ పనులు ఈ విధంగా అయితే ఉన్నాయండి. ఈ అమరావతిలో ఈ బ్రిడ్జ్ పనులు, ఈ రోడ్డు పనులు అయితే బాగా అయితే జరుగుతున్నాయి N16 రోడ్లో. ఇదండి, చూశారు కదా, ఇక్కడ ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఓకే అండి, ఈ గ్రావిటీ కెనాల్కి సంబంధించి పనులు అలానే ఈ రోడ్డు పనులు అయితే ఇలా జరుగుతున్నాయి. ఈ వీడియో ఎక్కడితో అయితే ఎండ్ అయితే చేస్తున్నాను అండి. ఇంతవరకు చూసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ అయితే చేయండి. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.